చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధుల పరలోకపు నా కన్న తండ్రి, మీ నామని కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా మిమ్మల్ని స్తుతించుకోటకును ఆరాధించుకోటకు నా తండ్రి ఇటువంటి ధన్యత మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. అందరి బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. అయా ఇదిగో ప్రభా వాక్యం చెప్పుచుండగా నన్ను మరుగుపరచండి. ఇదిగో ప్రభా నోటికి నోరుగాను నోటికి బూరగాను మీరుండండి. ఇదిగో వినుచున్న వారికి నా తండ్రి అయా ఈ వాక్యాన్ని వారిలో వెత్తబడ్డకును నా తండ్రి పదంతులుగాను నూరంతులుగాను ఫలింపు చెట్టుకు సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు నా కన్న తండ్రి, ఆమేన్. మీ అందరికీ దేవుని నామంలో నా వందనములు. ఇప్పుడు మనం వాక్యం చదువుకుందాము. ఈరోజు మన వాక్య ధ్యానం దేని విషయం ధ్యానం చేసుకుంటున్నామంటే, ప్రేమించే దేవుడు గద్దిస్తాడండి. దేవుడు ప్రేమిస్తాడు కానీ గద్దిస్తాడా? ఆయన ప్రేమపూర్ణుడు, కృపగల తండ్రి, జీవాధిపతి. మరి ఆయన మనల్ని గద్దిస్తారండి. ఎందుకంటే మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎలా గద్దిస్తామో ఆయన కూడా మనం తప్పు చేసినప్పుడు గద్దిస్తాడండి. మరి మనం పిల్లలు గద్దిస్తే మనం కొడతాము, తిడతాము, శిక్షిస్తాం, దండిస్తాం. కానీ ఆయన కొట్టడండి, తిట్టడండి. మరి ఏ విధంగా మరి ఆయన మరి మనల్ని గద్దిస్తారు అంటే, మనకు బలహీనతలు కానీ, మన కుటుంబ సమస్యల రీతిగా కానీ, మనకు అప్పుల సమస్య కానీ, మనలో చికాకులు కానీ ఇవి రావడానికి కారణం మనం ఏదో తప్పు చేసాము, ఆయన గద్దిస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని గద్దిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. మరి ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేసినప్పుడు ఆయన శత్రు దేశానికి ఇజ్రాయేల్ ప్రజలను అప్పగించినప్పుడు మరలా వాళ్ళు పశ్చాత్తాపపడి తిరిగి వాళ్ళ తప్పులను ఒప్పుకొని అక్కడ మరలా దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టగా దేవుడు మరలా వాడిని శత్రువు నుంచి విడిపించారు. అలాగే ఈరోజు నీకు శ్రమ వచ్చింది అంటే నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ తప్పు చేశావో, నువ్వు దేవునికి ఎక్కడ ఆయన్ని బాధపరిచావో, ఆయన ఆయాసపరిచావో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తీ చెరలో బానిసత్తులుగా పడిపోయినప్పుడు వాళ్ళ మొర దేవుడు ఆలకించారంట. ఆలకించి మోషే గారిని పంపించి ఐగుప్తీ చెర నుంచి అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. ఇజ్రాయేల్ ప్రజలు చూసి కూడా మరలా వారిని తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళకి కష్టం ఎదురైంది. వాళ్ళు అక్కడ అన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుణ్ణి మర్చిపోయి మేము అక్కడ మేము చనిపోయినా పర్వాలేదు, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చు అని మోషేని దూషించారు, దేవుణ్ణి దూషించారు. అక్కడ అంటే వారి ఎదురుగా ఏం కనిపించిందంటే కష్టం కనిపించింది. మరి ఒక్కసారి వాళ్ళు అక్కడ ఆలోచించినట్టయితే ఐగుప్తు చెరలో ఉన్న మనల్ని విడిపించడానికి దేవుడు అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. అలాంటి మన ముందు ఎర్ర సముద్రం మన ముందున్న దేవుడు మనల్ని దాటించలేడని వాళ్ళు నమ్మకం ఉంచలేకపోయారు. అలానే ఈరోజు నా బ్రతుకులో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, చిన్న ప్రాయం నుంచి ఇప్పటి వరకు మనకి ఎన్ని సమస్యలు రాలేదండి. దేవుడు ఎన్ని సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపించలేదు. మరి ఈరోజు నీ ఎదురు కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు విసుకుపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? ఎందుకు అలసిపోతున్నావు? దేవుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు. మరి నాకు ఈ సమస్య నుంచి నన్ను వేరు చేస్తారు, నన్ను దూరం చేస్తారు, నన్ను కాపాడతాను. ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? అయితే ఈ సమస్య రావటానికి నువ్వెక్కడ పడిపోయావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వచ్చిన ఈ సమస్య వల్ల మరి లోబడక, అంటే నేను తప్పు చేశాను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది, నువ్వు లోబడకంట నీ మాటల ద్వారా దేవుణ్ణి విసిగిస్తున్నావంట. ఏ మాటలు? నాకెందుకు ఈ కష్టం వచ్చిందో, నాకెందుకు ఈ బాధ వచ్చిందో అని నువ్వు విసుగుపడుతున్నావంట. దేవుడు మన హృదయాంతరంగా ఎరిగినవాడు. నేను నా నోటి మాటలతో చెప్పట్లేదండి. నిజంగానే దేవుడు గద్దించినప్పుడు మనల్ని గద్దించినప్పుడు మనం విసుగుపడుతున్నామంట. నిజమేనా? విసుగుపడుతున్నామా? చూద్దారండి. బైబిల్లో ఒక చక్కని మాట నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 చూడండి. సామెతల గ్రంథము
3:11 ఇక్కడ చూడండి. ఇక్కడ దేవుడు ఎంత చక్కని మాట, నిజంగా మన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడండి. మనమంట చూడండి ఇక్కడ ఏముంది, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన శిక్షిస్తున్నాడంటండి. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు. దేవుడు మనల్ని శిక్షించినప్పుడు మనం అంట ఎందుకు వస్తుందని ఇక్కడ చూడండి, ఆయన గద్దింపునకు విసుకవద్దు. మనం విసుకపడుతున్నామంట. నాకెందుకు వచ్చే శ్రమ, దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమ నుంచి విడిపించలేకపోతున్నారు, నాకెందుకు సహాయం చేయలేకపోతున్నారు. మన మాటల ద్వారా ఆయన అంటే విసిగిస్తున్నామంట. మన మాటల ద్వారా విసిగిస్తున్నామంట. అక్కడే 12వ ఒక మాట చూడండి, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు అని గద్దిస్తున్నాడండి. ఈరోజు నన్ను ప్రేమిస్తున్నాడు గనకే మన పాపంలో పడి నశించిపోకుండా ఆయన గద్దిస్తున్నాడు. మనం తెలుసుకుంటాము, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చిందంటే నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ తప్పు చేశాను, దేవుణ్ణి ఎక్కడ నేను కష్టపెట్టాను అని తెలుసుకొని ఆయన ఎదుట మరి మనం ఆయన ఎదుట ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మన కొరకు మంచి బహుమాన ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, కయ్యోను హేబేలు మరి అన్న తన తమ్ముడిని చంపినప్పుడు, కయ్యోను నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు, నా తమ్ముడికి కాపలానా నేను అని అడిగాడు. అంటే తను చేసిన తప్పుని ఒప్పుకోలేదు, కప్పుకున్నాడండి. దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడ్డాడు. అలానే ఈరోజు నువ్వు కూడా తప్పును ఒప్పుకునేలాగా ఉన్నావా, తప్పును కప్పుకునేదానిలాగా ఉన్నావా? ఒక్కసారి మీరు ఆలకించండి. ఈరోజు నీకు సమస్య వచ్చిందంటే దానికి కారణం నువ్వెక్కడో పడిపోయి, నీ మాటల ద్వారా, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహలు, నీ నడవడి, నీ ఫోను, నీ టీవీ, బయట మాట్లాడే ముచ్చట్ల ద్వారా, వ్యర్థమైన మాటల ద్వారా ఎక్కడో పడిపోయావు. నువ్వు ఆలోచించు, ఎక్కడ పడిపోయావో. ఈరోజు నీకు ఈ శ్రమ వచ్చిందంటే, నీకు ఈ కష్టం వచ్చిందంటే నువ్వెక్కడ పడిపోయావు? దావీదు గారు ఉరియా భార్య విషయంలో తప్పు చేశాడు. తప్పు చేసటం వల్ల తన గర్భంలో ఉన్న కుమారుడిని ముత్తాడు. కానీ గర్భాన్ని ఇచ్చిన దేవుడు తిరిగి కుమారుడిని తీసుకున్నాడు. కుమారుడు తండ్రి దగ్గర సంతోషంగా ఉన్నాడు. శిక్ష ఎవరికి పడింది? దావీదుకు పడింది. దావీదు తను తప్పు చేశాడని తెలుసుకొని తన పశ్చాత్తాపడ్డాడంట. అది మొదలుకొని ఎప్పుడు తను తప్పు చేయలేదంట. దేవుడు మళ్ళా గొప్ప బహుమానం మరి సొలొమోను గారిని గొప్ప బహుమానాన్ని ఇచ్చారు. బహుమానాన్ని ఇచ్చి ఏమిచ్చారు తెలుసా? దావీదు మరి సొలొమోను గారు పుట్టాక యుద్ధాలు లేవు. మరి సొలొమోను రాజుగా ఏర్పాటు చేసినప్పుడు యుద్ధాలు, ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చారు. సొలొమోను కూడా జ్ఞానం అడిగితే జ్ఞానానికి మించి మన ఆలోచనలు కొంచెమే, కానీ మన ఆలోచనలు కంటే కూడా ఆయన ఆలోచనలు గొప్పవి. మన నెలక ఏదో దాచబడి ఉంది. ఈరోజు నీకెందుకో శ్రమ వచ్చిందంటే నువ్వెక్కడో పడిపోయావు. దేవుడు నీ ఎడల గొప్ప కార్యాన్ని దాచబడి ఉంచాడు. గొప్ప బహుమానాన్ని ఎడల దాచి ఉంచారు. మరి ఈరోజు నువ్వు ఒప్పుకోవాలి కదా, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదా. మరి దేవుడు మన మాటల ద్వారా విసిగిస్తున్నామంట. ఒకవేళ మనకు అప్పు సమస్య, నాకు ఎందుకు ఈ అప్పు సమస్య? దేవుని అడిగి నువ్వు అప్పు చేసావా? ఈరోజు నా బిడ్డ మంచి మార్కులతో పాస్ అవుతే నేను బైక్ ఇస్తానంటావు, బైక్ కొనిస్తాను, అది కొనిస్తాం, ఇది కొనిస్తామంటావు. ఈరోజు వాడు రోడ్డు మీద నడపాల్సిన బైకు లారీ కింద నడుపుతాడు, వాడు చచ్చిపోతాడు. కానీ నువ్వు ఎవరిని దూషిస్తానో, దేవుడు నా కుమారుని ఎందుకు తీసుకెళ్ళాడో అని నీ మాటల ద్వారా ఆయన ఆయనపరుస్తున్నావు. దేవుడు చెప్పాడా బైక్ కొనిమ్మని? పోనీ దేవుడిని అడిగావా? దేవుని చిత్తాన్ని అడిగావా? కోరుకున్నావా? నీ ఇష్టానుసారంగా లోకానుసార ఆశలు, ఆలోచన, తలంపులు మనసు నువ్వు బ్రతుకుతూ నీ మాటల ద్వారా దేవుణ్ణి ఆయాసపరుస్తున్నావు. నువ్వు ఆయాసపరిచి అంట దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు ఆయాసపరిచి అంట మరి నాకు ఈ కష్టం ఎందుకు వచ్చింది దేవా, నేను ఎక్కడ పడిపోయానని అంటే నువ్వు దేవుణ్ణి అడగట్లేదంట. నోరు తెలిసి దేవా నాకు ఈ సమస్య ఎందుకు వచ్చి నేను ఎక్కడ పడిపోయానని ఒకవేళ నువ్వు చేసిన తప్పు నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవట్లేదంట, ప్రార్థన చేయట్లేదంట, నువ్వు మొరపెట్టట్లేదంట, విసుకదల్లో దేవుడి మీద విసిగించుకోనంటే నువ్వు ప్రార్థన చేయట్లేదంట, అలసిపోయావంట, నువ్వు విసిగించుకుంటున్నావంట నీ మాటల ద్వారా. మరి ప్రార్థన అంటే ఏమిటో తెలుసా? తండ్రికి నువ్వు ఏకీభవించటం. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియా దేవుని ప్రజలారా, మీరు ఆలకించండి. ఇప్పుడు
మన అత్తగారింట్లో మనకి ఎన్ని సమస్యలు ఇచ్చినాయో తండ్రికి తెలియదా? వాళ్ళు అనుభవించిన వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదా? కానీ మనం వెళ్ళి నాన్న నాకు ఈ సమస్య వచ్చింది అని మనం చెప్పుకున్నప్పుడు తండ్రి సహాయం చేయటానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. తండ్రికి తెలియదా? ప్రతి కూతురు తన అత్తగారింట్లో ఎన్ని భర్త వల్ల అత్తమామల ఎన్ని ఇబ్బందులు పెడుతుందో ఆ తండ్రికి తెలియదా? తెలుసు. కానీ నువ్వు నోరు తెరిచి నానా నాకు ఇది సమస్య ఉందని నువ్వు చెప్పుకున్నప్పుడే ఆయన సహాయం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. అలానే నువ్వు నీ తండ్రి దగ్గరికి అంటే దేవుని దగ్గర నువ్వు ప్రార్థన అంటే దేవునితో మన తండ్రితో ఏకీభవించటం, మాట్లాడటం. మరి నానా నాకు ఇది సమస్య నువ్వు మాట్లాడట్లేదంట. చూద్దామా, దేవుడు ఒక మాట మాట్లాడారు. యెషయా గ్రంథము దేవుడు అంటున్నారు, మన హృదయాంతరంగా నెరిగినవాడు, నిజంగా మన ప్రార్థన చేస్తున్నాడు, అలిసిపోయాం విసిగించుకుంటున్నామా? దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూడండి దేవుడు ఎంత చక్కగా మాట్లాడారంటే, యాకోబు నువ్వు నాకు మొరపెట్టట్లేదు కదా, ఇజ్రాయేలు నువ్వు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా అంటే, ఇక్కడ యాకోబు అన్న మాట దగ్గర ఒక్కసారి మీ పేర్లు పెట్టుకొని చదవండి. అదే నేను నా పేరు పెట్టుకొని చదువుతున్నానండి. ఇక్కడ రోజా నీవు నా గురించి మొరపెట్టుట లేదు కదా, ఇజ్రాయేలు అనగా ఇప్పుడు నాకున్న సమస్యల వల్ల కానీ నా భర్త అయినా కానీ ఎవరైనా ఇదిగో నన్ను గూర్చి విసిగితివి కదా అంటే, నేను గద్దించను నిన్ను, నువ్వు తప్పు చేసావు, నేను గద్దించినప్పుడు నువ్వు లోబడక విసుకుపోయావు, విసుకుపడి అలిసిపోయి నువ్వేం చేస్తున్నావు? నువ్వు నాకు నన్ను అడగట్లేదు. అసలు ఎందుకు వచ్చింది ప్రభా నాకు ఈ సమస్య, నేను ఎక్కడ పడిపోయాను నాకు తెలియచే ప్రభా, నేను ఒప్పుకుంటా. దేవా నేను చేసిన తప్పు నన్ను క్షమించని నువ్వు అడిగినప్పుడు, నీ పశ్చాత్తాపం నువ్వు పడినప్పుడు, విరిగి నలి హృదయంతో నువ్వు బలి అర్పణ కట్టినప్పుడు, నువ్వు బలి అర్పించినప్పుడు, నీ విరిగి నలిగిన హృదయంతో నువ్వు బలి అర్పించినప్పుడు దేవుడు నీ ఎదుట గొప్ప బహుమానం ఆయన. ఎందుకంటే మన ఆలోచన లాంటివి కాదు ఆయన ఆలోచనలు, మన తలంపులు లాంటివి కాదు ఆయన తలంపులు. ఆయన మన కొరకు ఏదో పెద్ద బహుమతి దాచి ఉంచారు. మరి అది నువ్వు తీసుకోవడానికి సిద్ధపాటు మనసు కలిగి ఉన్నావా? నీ పాపాన్ని ఒప్పుకోవటానికి నువ్వు సిద్ధపాటు మనసు కలిగి ఉన్నావా? ఈరోజు నువ్వు నీలో విరిగి నలిగిన హృదయం బలి నువ్వు అర్పించకపోతే, నువ్వు విరిగి నలి హృదయ దేవునికి మొరపెట్టకపోతే, నిన్ను నీవు తగ్గించుకొని దేవుని దగ్గర గోజాడపోతే, నువ్వు లైఫ్ లాంగ్ నీ సమస్యలతో నువ్వు బాధపడుతూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో తండ్రి నిన్ను హగ్ చేసుకుంటారు, ఆదరిస్తారు, ఆదుకుంటారు, నీకు బహుమతి నీకు ఇస్తారు. మరి ఈరోజు మనం సిద్ధపాటు కలిగి ఉందామా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే నిన్ను గద్దిస్తున్నాడు, అది మర్చిపోవద్దు. నాకు ఈ సమస్యలు ఎందుకు నువ్వు ఆలకించొద్దు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు గద్దిస్తున్నాడు. నువ్వు తప్పు చేసావు. ఒకవేళ నేను దేవునిలో నేను ఏం తప్పు చేయలేదంటవా? ఒకవేళ యోబులాగా నిన్ను పరీక్షిస్తున్నాడేమో, ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలనుకుంటున్నాడేమో. దావీదు దేవుని విషయంలో ఎంతో నమ్మకంగా ఉన్నాడు. తన సమస్యలు వచ్చినప్పుడు కూడా నిజాయితీగా బ్రతికాడు గనుకే అంతకు రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పు చేయకపోయినా నీకు సమస్య వచ్చిందంటే దేవుడు నిన్ను పరిశోధించినప్పుడు నువ్వు సువర్ణ వలె మారిపోయినప్పుడు దేవుడు నీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తున్నాడు. లేదా నువ్వు తప్పు చేసావా, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకో, ఆయన అడుగు, నీ దీన మనసు కలిగి అడుగు. దేవుడు నీ వైపు తిరిగి నీ తప్పులు క్షమించి నిన్ను హగ్ చేసుకోవటానికి, తన కౌగిట్లో నిన్ను దాచడానికి సిద్ధపాటు కలిసి నీకోసం ఎదురు చూస్తున్నాడు. నువ్వెప్పుడు అడుగుతువా? అలిసిపోయావా? నా మాటలు నిన్ను బాధ పెట్టినయా? మరి మన పిల్లలు తప్పు చేస్తే మనం గద్దించమా అండి? మన పిల్లలకు మనం చెప్తాం కదా, ఇదిగో ఇక్కడ పాపం ఉంది నాన్న, ఇక్కడ గోతులు ఉన్నాయి, ముళ్ళులు ఉన్నాయి, ఇదిగో వీళ్ళు చెడ్డవారు మంచివారని మన పిల్లలకి మనం ఎందుకు తెలియజేస్తున్నాం? వాళ్ళు అవి తెలుసుకొని మంచిగా బ్రతకాలని. ఎందుకంటే మనం ప్రేమిస్తున్నాం, మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాం కనుక వాళ్ళు మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాం. అలాగే దేవుడు లోకంలో పాపం ఉంది, మీరు దాన్ని జోలి పోవద్దు, మీరు దాని ఆలోచన తలంపులు మనసు కలిగి ఉండొద్దు, మీరు మంచిగా బ్రతకండి, పరలోక రాజ్యం నా దగ్గరికి రండి అని దేవుడు కోరుకుంటూ తప్పు ఉందా అండి? నీ బిడ్డలో నువ్వెంత ప్రేమ కలిగి ఉన్నావో అంతకు మించి దేవుడు మనల్ని అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఒక్కసారి ఆలకించండి, పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం అడుగుదాం, గోజాడుతామండి. ఏ పార్టీ వాళ్ళదని మన బ్రతుకు, నీటి మీద బుడగలాంటిది మన బ్రతుకు. ఈరోజు చూడండి,
ఒక బుక్కులో మనం పెన్ను పెట్టి రాసామా అంటే రాసేటప్పుడు ప్రతిదీ మనం జాగ్రత్తగా రాయకపోతే నువ్వు తప్పులు పోతున్నా కొంది, తప్పులు కనిపిస్తున్నా కొందికి అది మరలా చెరిపేయబడిద్దా? చెరిపి వేయబడదు. కొట్టి వేతలే కనిపిస్తాయి, తప్పులే కనిపిస్తాయి. అందుకని ఈరోజు దినం నీకు ఇచ్చారు అంటే ఈరోజు నీ బ్రతుకు నువ్వు ఎలా సాగించుకుంటున్నావు, మర తర్వాత పేజీ నీకు రావాలంటే ఈరోజు నువ్వు ఎలా గడిచావో మరుసటి రోజు దాన్ని బట్టి నీకు ప్రతిఫలం మరి యొక్క దినం నీకు ఆయుష్ను పొడిగిస్తారు. గుర్తుంచుకో ప్రియ స్నేహితురాలా, ప్రియ అక్క, చెల్లి, తమ్ముడు, మీరు ఆలకించండి. మీరు ఇవాళ మీకున్న సమస్యలు మీరు ఎక్కడో పడిపోయారు. దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రాధేయపడండి, అడగండి, గోజాడుతాం మనం. మరి ఈ చిన్న వాక్యము మన జీవితంలో ఆస్వాదించబడాలని, ఇది మీ జీవితంలో మరి ఇంకా ఫలించి అభివృద్ధి చెంది మీరు కూడా బహుమానాలను దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలని కోరుకుంటూ ఇట్లు ఈ చిన్ని వాక్యం దేవుడు మన ఎడల దీవించి ఆశ్రయించబడును కాక. మనం మరి ప్రార్థన చేసుకుందాం. తండ్రిని గోజాడుకుందాం. మీరందరూ మోకాళ్ళుండి ప్రార్థన చేసి మీ తప్పుదములు ఒప్పుకొని కన్నీరు కార్చి విరిగి నలిగిన హృదయాన్ని దేవుని బలి అర్పిద్దాం. దేవుని దగ్గర నుంచి గొప్ప బహుమానం పొందుకుందాం. మరి మోకాళ్ళ ప్రార్థన కన్నీటి అనుభవం నీకుందా? ప్రార్థన చేద్దాం. చేతులెత్తి మనం మొరపెట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేయండి. స్తుతి 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 స్తోత్రం 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 ప్రభా. నా దేవా, నా తండ్రి ప్రభా, మేము ఎక్కడ పడిపోయాము, ఎక్కడ మేము తప్పు చేసామో ప్రభా, మా ఆలోచన, మా తలంపులు, మా ఊహలు, మా నడవడి ద్వారా మేము తప్పు చేసినదైతే మమ్మల్ని క్షమించండి, 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 క్షమించండి ప్రభా. దయగల ప్రభా, కృపగల ప్రభా, నా మంచి తండ్రి మీకు వందనాలు అయ్యా. మేము చేసిన తప్పును దయతో మమ్మల్ని క్షమించండి. నీ వైపు కనులు ఎత్తుకోవడానికి కూడా అర్హత లేని వాళ్ళం ప్రభా. తండ్రి అని మీ నామయ్యా, నా నోట మీ నామాన్ని కూడా స్మరణ చేసుకోవడానికి యోగ్యత లేని దాన్ని అయ్యా, దయతో నన్ను క్షమించండి ప్రభా. అయ్యా, ఈరోజు నాకు కష్టం రావడానికి నేను ఎక్కడ తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించండి అయ్యా. ఈరోజు మాకు అప్పుల సమస్యలు ఉందంటే మేము ఎక్కడ తప్పు చేసాము ప్రభా, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఈరోజు మాకు గర్భఫలానికి ఏది అడ్డుపడుతుందో ప్రభా, మా పాపం అడ్డుపడుతుందేమో ప్రభా, మేము ఎక్కడ తప్పు చేసామో దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా, మా కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల తల్లిదండ్రుల మధ్య సమస్యలు ఏ వచ్చినా మేము ఎక్కడ తప్పు చేసామో దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని ఆదరించి ఆదుకొని మీరే మాకు తోడుగుణ సహాయం దయచేయమని నజరుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము పరలోకపు నా కన్న తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలండి.